Hello all, welcome to NextGen SAP Integration. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఇట్ ఈస్ అనదర్ క్యాపబిలిటీ ఇన్ SAP ఇంటిగ్రేషన్ సూట్, దట్ ఈస్ SAP API మేనేజ్మెంట్. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు బి టాక్ అబౌట్ లైక్ మనం SAP API మేనేజ్మెంట్ గురించి మాట్లాడే ముందు అసలు API అంటే ఏంటి, వీ నీడ్ టు అండర్స్టాండ్ రైట్. API అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్, అసలు API అంటే ఏంటి, దెన్ వీ కెన్ టాక్ అబౌట్ API అసలు ఎందుకు అవసరం, దెన్ వాట్ ఈస్ API మేనేజ్మెంట్, అసలు API మేనేజ్మెంట్ ఏంటి, వై డస్ వీ యూస్ API మేనేజ్మెంట్, ఎందుకు వాడతాం API మేనేజ్మెంట్ని, సో దాని ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, అసలు API మేనేజ్మెంట్ సో ఫ్లో ఎలా ఉంటుందో వీ కెన్ సీ, అండ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఆల్సో మనం ఈ వీడియోస్లో చూద్దాం. సో ఇది ఫస్ట్ వీడియో SAP API మేనేజ్మెంట్లో, దిస్ ఈస్ ద ఫస్ట్ వీడియో. దేర్ ఆర్ లాట్ ఆఫ్ వీడియోస్ ఆర్ కమింగ్. CPI is one playlist, you can go and see that, and API management one playlist, and I'm planning to create one more playlist for event mesh. So these three playlists are very very important and you can manage it. But మన తెలుగు ఛానల్లో అన్ని కలిపి ఉంటాయి, సో యూ కెన్ వాచ్ అకార్డింగ్లీ. మన తెలుగు ఛానల్లో మొత్తం ప్లేలిస్ట్లో, మన తెలుగు ప్లేలిస్ట్లో CPI API మేనేజ్మెంట్ ఈవెంట్ మెష్ అన్ని వీడియోలు తెలుగులో చేస్తాను, కానీ I mean it will be there in one particular playlist. అన్ని ఒక ప్లేలిస్ట్లో ఉంటాయి. సో ప్లీజ్ చూడండి, అండ్ యూ కెన్ గెట్ నాలెడ్జ్ అండ్ ఇట్ విల్ హెల్ప్ టు యువర్ కెరియర్. అండ్ యా, నౌ వీ కెన్ సీ వాట్ ఈస్ అన్ API అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఏంటి ఇది అంటే, దేర్ ఆర్ మనకి ఈ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అనేది ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. అవి అన్ని దీని వన్ అప్లికేషన్ తో ఇంకో అప్లికేషన్ కమ్యూనికేట్ చేయడానికి ఈ APIని యూజ్ చేస్తారు. ఆ API ఈజ్ యూజింగ్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ ప్రోటోకాల్స్. వై ఇట్ ఈస్ టేకింగ్ ది సెట్ ఆఫ్ రూల్స్ అండ్ ప్రోటోకాల్స్ టు అలో వన్ అప్లికేషన్ టు కమ్యూనికేట్ విత్ అనదర్ అప్లికేషన్. దట్ ఈస్ మెయిన్ పర్పస్ ఆఫ్ API. మీరు ఇక్కడ చూస్తే మనకి అప్లికేషన్ A అని ఉంది, ఇట్స్ ఏ లైక్ క్లయింట్ ఆర్ కన్జ్యూమర్. అప్లికేషన్ B అని ఉంది, సర్వర్ ఆర్ ప్రొవైడర్. సో మనం ఒక రిక్వెస్ట్ అనేది పంపిస్తాం. ఎందుకు, సపోజ్ మీరు మొబైల్ యూజ్ చేస్తున్నారు, ఒక అప్లికేషన్ ఓపెన్ చేశారు, ఆ అప్లికేషన్లో మీకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి, ఆ ఇన్ఫర్మేషన్ కోసం మీరు సెర్చ్ చేశారు. సో ఆ ఇన్ఫర్మేషన్ విన్నెవర్ మీరు ఆ ఇన్ఫర్మేషన్ కోసం ట్రై చేశారో, ఇట్ విల్ జనరేట్ వన్ రిక్వెస్ట్. ఆ రిక్వెస్ట్ అనేది APIకి వెళ్తుంది. ఈ API అనేది ఆ రిక్వెస్ట్ని ప్రాసెస్ చేస్తుంది టువర్డ్స్ అప్లికేషన్ B. ఈ అప్లికేషన్ B అనేది పర్టికులర్ డేటా అంతా గ్యాదర్ చేసి దాన్ని మళ్ళీ రిటర్న్ చేస్తుంది. API విల్ బ్రింగ్ టు యూ అగైన్. ఆ API అనేది మీకు చేరుస్తుంది. సో దిస్ ఆల్ ప్రాసెస్, యూ కెన్ సెండ్ ఏ రిక్వెస్ట్, ఇట్ విల్ త్రూ API ఇట్ విల్ గెట్ బ్యాక్ ద రెస్పాన్స్. సో API అనేది కమ్యూనికేషన్ బిట్వీన్ టూ అప్లికేషన్స్. ఇది మెయిన్ ఇక్కడ మీరు గమనించాల్సింది. సో API అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. అది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే టూ అప్లికేషన్స్ని కమ్యూనికేట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో చాలా మందికి ఇక్కడ డౌట్ వస్తుంది, మనకి టూ అప్లికేషన్స్ కమ్యూనికేట్ చేయడానికి CPI ఉంది కదా, API మేనేజ్మెంట్ ఇది. యా, మన కమింగ్ స్లైడ్లో మనం డిస్కస్ చేద్దాం ఏంటి CPIకి ఏంటి APIకి డిఫరెన్స్. ఇక్కడ మీరు చూస్తే ఎగ్జాంపుల్ చూస్తే అప్లికేషన్, కన్జ్యూమర్, ప్రాక్సీ, CPI, ఇది క్లియర్గా మనం నెక్స్ట్ చూద్దాం ఈ ఎగ్జాంపుల్. సో key points వచ్చి API acts as a message between applications, enable system to share data and functionality in controlled and secure way. చాలా సెక్యూర్ వే, ఎందుకంటే ఈ పర్టికులర్ క్లయింట్కి ఈ యొక్క బిజినెస్ లైక్ సర్వర్ యొక్క డీటెయిల్స్ ఈ అప్లికేషన్ ఎవరైతే యాక్సెస్ చేస్తారో తనకి తెలియదు. ఈ పర్టికులర్ అప్లికేషన్ డీటెయిల్స్ API దగ్గర ఉంటాయి. API మాత్రమే యాక్సెస్ చేసి డేటా అనేది తెస్తుంది. సో ఎలా మనం యూజ్ చేస్తామంటే పోస్ట్ మ్యాన్ నుంచి గెట్, పోస్ట్ అండ్ పుట్, డిలీట్, దీస్ ఆర్ ద కామన్ థింగ్స్ వీ కెన్ యూజ్. అండ్ ఫైల్ ఫార్మాట్స్ వీ కెన్ సే JSON, XML ఉంటాయి. సో ఇవన్నీ డిఫరెంట్ ఫైల్ ఫార్మాట్స్. సో మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది API అంటే ఇట్ ఈస్ యాక్ట్ యాజ్ ది ఇన్ బిట్వీన్ టూ అప్లికేషన్స్ టు కమ్యూనికేట్ ఈచ్ అదర్. రెండు అప్లికేషన్స్ని కమ్యూనికేట్ చేయడానికి API అనేది యూజ్ చేస్తాం. ఇంకా అర్థం అవడానికి ఒక సింపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు హోటల్కి వెళ్ళినప్పుడు యూ కెన్ మీరు ఒక మెనూ చూస్తారు, ఈ మెనూలో ఏం కావాలనేది యూ కెన్ ఆర్డర్ టు వెయిటర్కి చెప్తారు. సో వెయిటర్ విల్ గో అండ్ update to the chef will return
whatever he prepared and return back to the waiter. Waiter will give you the order, right? So same API is like a waiter. It will get the data, get the information from you, whatever you want, and it will get it from the server. ఓకే, మీ దగ్గర నుంచి తీసుకొని వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఏపీఐ. ఓకే, నెక్స్ట్ అసలు ఏపీఐ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఏపీఐ మేనేజ్మెంట్, వై డూ వీ నీడ్ ఏపీఐ మేనేజ్మెంట్? ఏపీఐ అంటే మనకు తెలిసింది, అర్థం చేసుకుని ఏపీఐ ఇస్ లైక్ ఏపీఐస్ ఆర్ వెరీ పవర్ఫుల్, లైక్ బట్ వితౌట్ ప్రాపర్ మేనేజ్మెంట్ దే కెన్ క్రియేట్ సెక్యూరిటీ, పర్ఫార్మెన్స్, ఆపరేషనల్ ఛాలెంజెస్. ఎందుకు అంటే మీరు డిఫరెంట్ మల్టిపుల్ కన్జ్యూమర్స్ without API manager, different, I mean, they are like sending different requests at a time. So how you can manage? 10 మంది కస్టమర్స్ వచ్చారు, ఒకడే వెయిటర్ ఉన్నాడు, 10 మంది ట్రై చేస్తున్నారు వెయిటర్ కోసం. సో అక్కడ మేనేజర్ లేకపోతే హౌ వెయిటర్ మేనేజ్ దీస్ 10 కస్టమర్స్? హోటల్లో మేనేజర్ ఉండాలి. ఈ మేనేజర్ అనేవాడు ఈ వెయిటర్స్ గైడ్ చేస్తాడు, హౌ యూ కెన్ గెట్ ద ఆర్డర్స్ ఫ్రమ్ కస్టమర్స్, రైట్? అలానే ఇక్కడ కూడా ఏపీఐస్ అనేది చాలా పవర్ఫుల్, బట్ ఇఫ్ నో మేనేజ్మెంట్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్. సో మనకి మేనేజ్మెంట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దట్ మేనేజ్మెంట్ విల్ ప్రొవైడెడ్ ఏపీఐ మేనేజ్మెంట్. ఏంటి ఏపీఐ మేనేజ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది? సెక్యూరిటీ అంటే అథెంటికేషన్, ఆథరైజేషన్స్ ప్రొవైడ్ చేస్తుంది. పాలసీస్ ఏమొస్తాయి? పాలసీలు అంటే రేట్ లిమిట్, అంటే పర్ మినిట్కి ఎన్ని రిక్వెస్ట్లు తీసుకోవాలి, కోటా అండ్ వ్యాలిడేషన్స్ కరెక్ట్గా వస్తున్నాయి లేదా వ్యాలిడేషన్స్. ట్రాఫిక్ కంట్రోల్, 100 రిక్వెస్ట్లు ఎట్ ఏ టైం వస్తున్నాయి, సో దాన్ని కంట్రోల్ చేయాలి. సో ఇట్ విల్ డూ మానిటరింగ్ చేస్తుంది, అనలిటిక్స్ చేస్తుంది. కన్జ్యూమర్ అండ్ మేనేజ్మెంట్, సో ఏపీఐ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అంతా కూడా ఏపీఐ మేనేజ్మెంట్లో ఉంటుంది. సో ఇక్కడ సోర్స్, ఇది డెస్టినేషన్, లైక్ కన్జ్యూమర్ అండ్ బ్యాక్ ఎండ్ సిస్టమ్స్ కనెక్టింగ్. హియర్ యూ కెన్ సీ నో సెంట్రలైజ్డ్ సెక్యూరిటీ. ఇక్కడ సెంట్రలైజ్ సెక్యూరిటీ ఉంది, ఇక్కడ వితౌట్ ఏపీఐ మేనేజ్మెంట్ లో లేదు. సెంట్రలైజ్ సెక్యూరిటీ మనకు ఉంది ఇక్కడ ఏపీఐ మేనేజ్మెంట్ లో. అథెంటికేషన్ ఉంది, ఆథరైజేషన్ ఉంది, రేట్ లిమిటింగ్ ఉంది. రేట్ లిమిట్ లేకపోతే రిస్క్ ఆఫ్ సిస్టమ్ ఓవర్లోడ్ అవుతుంది. విజిబిలిటీ ఉంది, మానిటరింగ్ ఉంది విజిబిలిటీకి. స్టాండర్డైజేషన్, గవర్నెన్స్ ఉంది, హై మెయింటెనెన్స్ ఉంది. సో ఇవన్నీ ఏపీఐ మేనేజ్మెంట్ లో ఉన్నాయి. ఏపీఐ మేనేజ్మెంట్ లేకపోతే ఏపీఐస్ అనేవి చాలా డిఫికల్ట్ వర్క్ అవుతాం. సో విత్ దీస్ కీ బెనిఫిట్స్ ఏంటంటే సెక్యూర్ ఏపీఐస్ ఉండటం వల్ల అథెంటికేషన్, ఆథరైజేషన్ అవుతుంది, ట్రాఫిక్ విత్ రేట్ లిమిటింగ్, కోటాస్, రియల్ టైం మానిటరింగ్ ఉంటుంది, బ్యాక్ అండ్ సిస్టమ్ ప్రొటెక్ట్ ఉంటుంది. ఎట్లా అంటే ఏపీఐ మేనేజ్మెంట్ క్రియేట్ చేస్తుంది ప్రాక్సీని. ఆ ప్రాక్సీని మాత్రమే ఈ పర్టికులర్ కన్జ్యూమర్ ఎండ్ పాయింట్ ఈ కన్జ్యూమర్ ఆ ప్రాక్సీ ఎండ్ పాయింట్ మాత్రమే యాక్సెస్ చేయగలుగుతాడు. ప్రాక్సీ ఎండ్ పాయింట్ కి ఒరిజినల్ బ్యాక్ అండ్ సిస్టమ్ కనెక్షన్ అనేది ఏపీఐ మేనేజ్మెంట్ ద్వారా జరుగుతుంది. So backend systems very protect and better performance, improve developer experience, everything will be happen with the API management. So API management acts as a smart gateway between consumers and backend system. It's like a gateway. Remember this word. API management is a gateway, secure gateway, ensuring security, control, visibility, great experience for both business and developers. Okay? మీకు అర్థమైంది ఏపీఐ అంటే అర్థమైంది, ఏపీఐ మేనేజ్మెంట్ అంటే అర్థమైంది. Now we are seeing what is API management, right? Especially in SAP integration. Okay, API తెలుసు, API మేనేజ్మెంట్ లేకపోతే APIs ఏమవుతుందో చూశారు. సో API మేనేజ్మెంట్ అనేది ఈ ఇంటిగ్రేషన్ లో ఎలా ఇంటిగ్రేట్ అయ్యింది, ఇంటిగ్రేషన్ సూట్ లో API మేనేజ్మెంట్ అంటే ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. సో మీరు ఇక్కడ మనం API మేనేజ్మెంట్ లో API management is a process of creating, securing, exposing, controlling, monitoring and managing APIs throughout their life cycle. ఇదంతా ఒక API management life cycle అనుకుంటే దానిలో క్రియేషన్ దగ్గర నుంచి గవర్నెన్స్ దాకా ఎవ్రీథింగ్ విల్ బి దేర్. ఒక API క్రియేట్ దగ్గర నుంచి ఇక్కడ మీరు చూస్తే డిజైన్ అండ్ డెవలప్ API దగ్గర నుంచి మేనేజ్ API లైఫ్ సైకిల్ వరకు ఎవ్రీథింగ్ ఈస్ దేర్. ఎలా సెక్యూరిటీ చేసాం, ఎలా పబ్లిష్ చేసాం, ఎలా కన్జ్యూమ్ చేశారు యూజర్స్, ఎలా మానిటర్ చేస్తున్నాం. So everything will be managed by API management lifecycle. It's not about just technology, it's about value. See, protect your data, that is important, right? మీరు చెప్పండి, మీ డేటా చాలా సెక్యూర్ గా ఉండాలి. ఎవ్రీ కంపెనీ ఫీల్ లైక్ దట్ అవర్ డేటా నీడ్ టు బి సెక్యూర్ అండ్ డెలివర్ గ్రేట్ డెవలపర్ ఎక్స్పీరియన్స్. చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది డెవలపర్స్.
అలానే మనం ఎస్కలేట్ బిజినెస్ ఇన్నోవేషన్స్. సో దిస్ ఆల్ మ్యాటర్స్. అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఏపీఐ మేనేజ్మెంట్ ఈస్ ఏంటి, అసలు అవసరం ఏంటి ఏపీఐ మేనేజ్మెంట్ ఆబ్జెక్టివ్ అంటే సెక్యూర్ ఏపీఐస్ అండ్ ప్రొటెక్ట్ బ్యాక్ ఎండ్ సిస్టమ్స్, కంట్రోల్ ట్రాఫిక్, గెయిన్ విజిబిలిటీ, ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్, సపోర్ట్ ఏపీఐ లైఫ్ సైకిల్, ఎనేబుల్ రీయూజ్ అండ్ డ్రైవ్ ఇన్నోవేషన్. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ మనం కమింగ్ వీడియోస్ లో ఎవ్రీథింగ్ ఐ కెన్ టెల్ యూ, దిస్ ఆల్ విల్ బి కవర్ అవర్ వీడియోస్. మీరు ఇవన్నీ వీడియోలు మనం చూస్తారు, మనం ఏం చేయాలి ఎలా చేయాలి మొత్తం మనం చూద్దాం. ఇక్కడ మీరు సిపిఐ ఏపీఐ మేనేజ్మెంట్ డిఫరెన్స్ నేను చెప్పా కదా, మనకి సిపిఐ ఉంది, మిషన్స్ ఆర్ కమ్యూనికేషన్ బిట్వీన్ అప్లికేషన్ సిస్టమ్స్ కి. ఎందుకు ఏపీఐ మేనేజ్మెంట్, ఈ క్వశ్చన్ వస్తుంది చాలా మందికి డౌట్ వస్తుంది ఎందుకు అని. సో సిపిఐ ఏంటి అంటే ఇట్ కనెక్టెడ్ సిస్టమ్స్, ఇట్ బేసికల్లీ ఆర్కెస్ట్రేషన్, ఇంటిగ్రేషన్ అండ్ ఆర్కెస్ట్రేషన్. యూ కెన్ సి connect systems, connect cloud and on-premise systems, orchestrate, design iFlows and all, transform, adapters, business logic, scheduling. ఇది కీ సిపిఐలో, ఇవన్నీ స్ట్రాంగ్ జోన్. సిపిఐ అనేది ట్రాన్స్ఫర్మేషన్స్ కి, అడాప్టర్స్ కి, బిజినెస్ లాజిక్ కి, ఇవన్నీ. బట్ ఏపీఐ మేనేజ్మెంట్ ఈస్ డిఫరెంట్. ఇట్ విల్ బి మోర్ ఆన్ secure and it will be creating APIs, managing APIs, governing the APIs, monitoring the APIs. These all happen in API management. So ఈ రెండు ఒకదానికి హెల్ప్ అవుతాయి కానీ దీస్ టూ ఆర్ నాట్ కాంపిటీటర్స్. సిపిఐ మేనేజ్మెంట్ ఏపీఐ మేనేజ్మెంట్ అనేది ఒకటి. సపోజ్ మీ దగ్గర ఒక సిపిఐ ఫ్లో ఉంది, ఈ ఫ్లోని వెండర్ ఆర్ కస్టమర్ యాక్సెస్ చేయాలి. మీరు డైరెక్ట్లీ ఈ ఎండ్ పాయింట్ అనేది కస్టమర్కి ఎవరు, త్రూ ఏపీఐ మేనేజ్మెంట్ ద్వారా ప్రాక్సీ క్రియేట్ చేసి ప్రాక్సీ ఎండ్ పాయింట్ ని కన్జ్యూమర్కి ఇస్తారు తను కన్జ్యూమ్ చేసుకోవడానికి. సో ఎప్పుడైతే ఏపీఐ ప్రాక్సీ ఏపీఐతో కన్జ్యూమర్ అనేవాడు కన్జ్యూమ్ చేస్తే ఆ ఒరిజినల్ యూఆర్ఎల్ వచ్చి సిపిఐ దగ్గరకు వస్తుంది. సిపిఐ అనేది బ్యాక్ అండ్ సిస్టమ్తో కనెక్ట్ చేసిన సిస్టమ్తో డేటా తీసుకొచ్చి అది మళ్ళీ ఏపీఐ పంపిస్తే ఏపీఐ అనేది కన్జ్యూమర్కి పంపిస్తుంది. సో ఈ రెండు ఒకదానికి ఇంటర్ కనెక్టెడ్, నాట్ కాంపిటీటర్స్. డెలివర్ సెక్యూర్, రిలయబుల్ అండ్ స్కేలబుల్ ఇంటిగ్రేషన్స్ అండ్ ఏపీఐస్, బిజినెస్ అండ్ కన్జ్యూమర్స్. ఈ రెండు ఉండటం వల్ల ఇట్ విల్ బి బెనిఫిటెడ్ టు ద క్లయింట్స్, బిజినెస్ పీపుల్, కన్జ్యూమర్స్. ఏపీఐ మేనేజ్మెంట్ అనేది మేనేజ్, సెక్యూర్ అండ్ గవర్నెన్స్ యువర్ ఏపీఐస్. సిపిఐ బిల్డ్ ఇంటిగ్రేషన్ లాజిక్ అండ్ కనెక్ట్ టు ద బ్యాక్ ఎండ్ సిస్టమ్. సో నో కాంపిటీటర్స్, డోంట్ కన్ఫ్యూజ్. సిపిఐ అండ్ ఏపీఐ మేనేజ్మెంట్ ఆర్ సిమిలర్ అండ్ ఇట్ వర్క్స్ టుగెదర్ బట్ నాట్ కాంపిటీటర్స్. ఇక్కడ మన ఆర్కిటెక్చర్ చూద్దాం. మనకి డిఫరెంట్ కన్జ్యూమర్స్ ఉన్నారు, వెబ్ అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్స్ ఉన్నాయి, ఎక్స్టెండెడ్ సిస్టమ్స్ ఏవైనా అనుకోండి. వాటిలో ఉన్న అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ యూఆర్ఎల్తో మీకు ఏదో కావాలి ఆ సిస్టమ్, లైక్ ఓకే ఇక్కడ డేటాబేస్ ఉంది, S4 అనా ఉంది, థర్డ్ పార్టీ సిస్టమ్స్ ఉన్నాయి. సో ఏదైనా ఉన్నాయండి, దీని నుంచి మీకు సమ్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఇది బ్యాక్ అండ్ సిస్టమ్. సో మీ దగ్గర డైరెక్ట్గా బ్యాక్ అండ్ సిస్టమ్ యూఆర్ఎల్ అనేది ఉండదు. మీరు ఏదైతే యూఆర్ఎల్ యాక్సెస్ చేస్తారో అది ఏపీఐ మేనేజ్మెంట్లో క్రియేట్ అయిన ప్రాక్సీ యూఆర్ఎల్. మీరు ఎప్పుడైతే రిక్వెస్ట్ రైజ్ చేస్తారో ఆ రిక్వెస్ట్ వచ్చి ఇక్కడికి, ఏపీఐ రిక్వెస్ట్ వచ్చి ఇక్కడికి వస్తుంది. ఈ ప్రాక్సీని బట్టి ఈ ఏపీఐ మేనేజ్మెంట్ కాన్ఫిగరేషన్స్ లో మనం ప్రొవైడర్స్ ప్రాక్సీస్ క్రియేట్ చేస్తాం. ఆ ప్రాక్సీ యూఆర్ఎల్ని బట్టి ఒరిజినల్ యూఆర్ఎల్ని ఫైండ్ అవుట్ చేసి ఆ ఒరిజినల్ యూఆర్ఎల్ సపోజ్ అది వచ్చి సిపిఐ కనెక్ట్ అవుతుంటే సిపిఐలో ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని మనం రాసి ఉంటాయి. ఆ సిపిఐ బ్యాక్ అండ్ సిస్టమ్ కనెక్ట్ చేసి ఉంటుంది. ఈ సిపిఐ బ్యాక్ అండ్ సిస్టమ్ నుంచి ఏ డేటా అయితే కోరుకుంటున్నాడో ఆ పర్టికులర్ డేటా ఇట్ ఈస్ పాసింగ్. అది మళ్ళీ ఇలా త్రూఅవుట్ అగైన్ పాసింగ్ టు ఏపీఐ, ఏపీఐ విల్ పాసింగ్ టు ద కన్జ్యూమర్. ఏంటి యూజ్ అంటే ఈ ప్రాక్సీ వల్ల ఈ బ్యాక్ అండ్ సిస్టమ్ ఒరిజినల్ యూఆర్ఎల్ అనేది కన్జ్యూమర్కి తెలియదు. సో ఎప్పుడైతే అది తెలీదో దెర్ ఈస్ నో లైక్ మిస్కమ్యూనికేషన్ ఆర్ మిస్ ఆథరైజేషన్ అనేది జరగదు. ఇట్ ఈస్ వ్యాలిడ్ ఆథరైజేషన్ అండ్ వెరీ సెక్యూర్. ఇట్ వోంట్ ప్రాబ్లమ్ ఫర్ హ్యాకింగ్ ఆర్ లైక్ కాంప్రమైజ్ ద ఎండ్ పాయింట్స్. So you can do the consumer calls the API proxy. APM applies security and policies. If validator request forward to CPI. CPI represents the request and calls backend systems. So response comes back to CPI. Response to policies applied to API management. Response returned to the consumer. So ఇదంతా ఒక ఆర్కిటెక్చర్. ఇక్కడ నుంచి రిక్వెస్ట్ వెళ్తుంది, ఇట్లా వెళ్తుంది, మళ్ళీ బ్యాక్ వస్తుంది. ఓకే, సో సేమ్ ఇక్కడ మనం అదే డిస్కస్ చేసిన ఆర్కిటెక్చర్. బట్ ఎండ్ టు ఎండ్ ఫ్లో అంటే మీరు చూస్తే ఇక్కడ సేమ్ ఏపీఐ కన్జ్యూమర్ వస్తుంది, రిక్వెస్ట్ ఉంటుంది. ఈ రిక్వెస్ట్ వెళ్ళి ఏపీఐ మేనేజ్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఈ ఏపీఐ మేనేజ్మెంట్లో మళ్ళీ 4 లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ లేయర్ ఈజ్ సెక్యూరిటీ అంటాం, సెకండ్ లేయర్ పాలసీస్ అంటాం. ఇన్ని మనం డిస్కస్ చేద్దాం కమింగ్ వీడియోస్లో.
దేని గురించి మీరు కన్ఫ్యూజ్ అవుతారు. దిస్ ఈజ్ ఓన్లీ ఇంట్రడక్షన్ వీడియో ఏపీఐ మేనేజ్మెంట్కి. సో సెక్యూరిటీ ఉంటుంది, పాలసీస్, ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది, రౌటింగ్ ఉంటుంది. దీనిలో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, అథెంటికేషన్, ఆథరైజేషన్, ఓఆత్, రేట్ లిమిటింగ్, ఇలా మనం ఎవ్రీథింగ్ వీ కెన్ డిస్కస్. ఇవి బ్యాక్ ఎండ్. ఈ బ్యాక్ ఎండ్ నుంచి రెస్పాన్స్ టు ద కన్జ్యూమర్కి వెళ్తుంది. బ్యాక్ ఎండ్లో మనం ఏ సిస్టమ్స్ అయినా ఉండొచ్చు. ఓకే, సో ఇక్కడ సెండ్స్ రిక్వెస్ట్ ఏపీఐ, ఏపీఐ మేనేజ్మెంట్ రిసీవ్స్ ద రిక్వెస్ట్, పాలసీస్ అప్లైడ్ అండ్ రిక్వెస్ట్ గో టు ద సిపిఐ. ఇఫ్ ఇక్కడ మీరు బ్యాక్ ఎండ్ సిస్టమ్కి ఏపీఐకి మధ్యలో సిపిఐ యూజ్ చేయొచ్చు ఫర్ ట్రాన్స్ఫర్మేషన్స్కి. సిపిఐ యూజ్ చేసినప్పుడు ఏపీఐ మేనేజ్మెంట్ అనేది సిపిఐకి టచ్ అవుతుంది, సిపిఐ వెళ్ళి బ్యాక్ ఎండ్ సిస్టమ్ టచ్ అవుతుంది, డేటా విల్ బి పాసింగ్ బ్యాక్ టు సేమ్. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు ఒక ఆర్డర్ని జనరేట్ చేస్తున్నారు, ఫ్లిప్కార్ట్ ఉంది ఆర్ అమెజాన్ ఉంది, మీరు ఒక ఆర్డర్ని ప్లేస్ చేస్తున్నారు. ఓకే, ఒక ఐటమ్ సెలెక్ట్ చేశారు, ఒక ఆర్డర్ని రిక్వెస్ట్ చేశారు. ఆర్డర్ వెళ్ళి మీరు ఏదైతే ఆ పర్టికులర్ ఐటమ్ క్లిక్ చేశారో అది ఒరిజినల్ యూఆర్ఎల్స్ కాదు, జస్ట్ మీరు క్లిక్ చేస్తారో ఆ ఒరిజినల్ యూఆర్ఎల్ కాదు, అది ప్రాక్సీ యూఆర్ఎల్. ఆ ప్రాక్సీ యూఆర్ఎల్ వెళ్ళి ఏపీఐ మేనేజ్మెంట్లో ఉన్న ఒరిజినల్ యూఆర్ఎల్స్ని టచ్ చేసేటప్పుడు ఈ వ్యాలిడేషన్స్ అన్ని కంప్లీట్ అయ్యి ఒరిజినల్ యూఆర్ఎల్కి టచ్ అవుతుంది. అక్కడ అప్లై అయిన పాలసీస్ కానీ ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ అన్ని అప్లికబుల్ అవుతాయి. ఇట్ విల్ ఫార్వర్డ్ టు ద బ్యాక్ అండ్ సిస్టమ్. అక్కడ నుంచి మీకు కావాల్సిన పర్టికులర్ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ అనేవి మళ్ళీ బ్యాక్ టు ప్రాక్సీ అండ్ ఆ ప్రాక్సీ యూఆర్ఎల్ ద్వారా మీకు రీచ్ అవుతుంది. ఆర్డర్ డీటెయిల్స్ అన్ని మీకు వస్తాయి. ఏదైతే మీరు హిట్ చేశారు, సపోజ్ యూ వాంట్ టు బై ఏ ల్యాప్టాప్ అనుకుంటే ఆ ల్యాప్టాప్ పర్టికులర్ ల్యాప్టాప్ డీటెయిల్స్ మీరు అడిగారు, అది బ్యాక్ అండ్ సిస్టంలో ఎక్కడైతే ఆ ల్యాప్టాప్ డీటెయిల్స్ స్టోర్ అయి ఉన్నాయో అక్కడ దాకా రిక్వెస్ట్ వెళ్ళి అది తీసుకొస్తుంది. బట్ మీకు ఒరిజినల్ బ్యాక్ అండ్ సిస్టమ్ యొక్క యూఆర్ఎల్ అనేది తెలియదు. ఏపీఐ అనేది బికాస్ టు సెక్యూర్ ద ఎండ్ పాయింట్స్ అనేది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, రైట్? సో దిస్ ఈస్ అ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ వీ కెన్ సే. Coming classes we can see more examples on API management. So thank you for today's session. We understand what is API, what do we need APIs, why do we need API management to understand. మనం అర్థం చేసుకున్నాం ఇవన్నీ ఏంటి, అసలు ఏపీఐ అంటే ఏంటి, ఎందుకు ఏపీఐస్ కావాలి, ఏపీఐ మేనేజ్మెంట్ ఏంటి, ఎలా ఏపీఐ మేనేజ్మెంట్ అనేది ఇంటిగ్రేషన్ సూట్లో పార్ట్ అయింది. సో ఇంటిగ్రేషన్ సూట్ లైక్ సిపిఐ క్లౌడ్ ఇంటిగ్రేషన్కి ఏపీఐ మేనేజ్మెంట్కి ఏంటి డిఫరెన్స్, రెండు డిఫరెంట్ కాంపిటీటర్సా, లేకపోతే ఇట్ విల్ బి లైక్ వర్కింగ్ టుగెదర్ అనేది చూసాం. సో ఎలా ఏపీఐ మేనేజ్మెంట్ హ్యాండిల్ చేస్తుంది డిఫరెంట్ థింగ్స్ లైక్ సెక్యూర్ పాలసీస్ని కానీ, సెక్యూరిటీ కానీ, ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ, లైక్ అన్నీ మనం కమింగ్ వీడియోస్లో చూస్తాం. సో జస్ట్ యు ఆర్ సీయింగ్ ట్రయల్ వర్షన్ టుడే. సో ఏపీఐ మేనేజ్మెంట్ ఆర్కిటెక్చర్ చూసాం, అట్లానే ఎండ్ టు ఎండ్ ఫ్లో ఎలా చూసాం, వర్కింగ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూసాం. So all these will be completed. So next videos మనం ఫస్ట్ ప్రాక్సీని క్రియేట్ చేద్దాం, ఆ ప్రాక్సీని సిపిఐకి అటాచ్ చేద్దాం. సో ప్రాక్సీని యూజ్ చేసి సిపిఐ ద్వారా డేటా ఎలా వస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో మనం చూస్తాం. సో స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో, ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. సో మీరు సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తే ఐ కెన్ డూ మోర్ వీడియోస్ ఇన్ తెలుగులో చాలా మంది అడుగుతున్నారు, బికాస్ ఐ స్టార్టెడ్ దిస్ ప్లేలిస్ట్ అండ్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీకు అర్థమయ్యి నన్ను ఎంకరేజ్ చేయాలి, ఐ కెన్ డూ మోర్ వీడియోస్ అంటే యూ డూ లైక్స్, మోర్ లైక్స్ టు ద వీడియో అండ్ డూ సబ్స్క్రిప్షన్ నెక్స్ట్ జెన్ ఎస్ఏపి ఇంటిగ్రేషన్. అండ్ ఇఫ్ యూ వాంట్ లైక్ షేర్ విత్ ఎనీ వన్ హూ వాంట్స్, ప్లీజ్ షేర్ అండ్ కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, లైక్ అడ్వైస్ ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి, నో ప్రాబ్లం. I can read the comments and I can act accordingly. Okay. So APIs అనేవి building blocks of digital transformation. API management is a key unlocking their full potential. Okay. Thank you for watching. Please wait for next video. It is very interesting. మనం ఇప్పటిదాకా థియరీ చూసాం. జస్ట్ ఫర్ ఇంట్రడక్షన్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు మీకు ఇలా చూపిద్దామని ఇక్కడికి తీసుకొచ్చాను. సో ఇది ఇంటిగ్రేషన్ పేజ్, మీకు ఆల్రెడీ తెలుసు, నా ప్రీవియస్ వీడియోలో చూశారు. బీటీపీకి ఎలా లాగిన్ అవ్వాలి, బీటీపీ నుంచి ఇంటిగ్రేషన్ సూట్కి ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో ఇక్కడికి వచ్చాక మీరు ఈ క్యాపబిలిటీస్, డిఫరెంట్ క్యాపబిలిటీస్ ఉన్నాయి కదా, అవన్నీ ఎలా యాక్టివ్ చేసుకోవాలి అన్ని మన వీడియోస్లో చూసాం. ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వాచ్ ఇట్. మరి ఏపీఐ మేనేజ్మెంట్ని ఎలా యాక్టివేట్ చేస్తాం, మీరు ఇక్కడికి వస్తే రన్ టైమ్స్లో. సో ఇక్కడ ఏపీఐ మేనేజ్మెంట్ ఉంది. సో దీన్ని మనం యాక్టివ్ చేసుకున్నప్పుడు మనకి ఈ ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి, కాన్ఫిగర్ అండ్ ఏపీఐస్. సో మీరు ఇక్కడ చూస్తే డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి చూసారా. ఏపీఐ ప్రాక్సీస్ ఉంది, ప్రొవైడర్స్ ఉంది, సర్టిఫికేట్స్, కీ వాల్యూ మ్యాప్స్. సో ఇవన్నీ మనం ఎలా క్రియేట్ చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తాం, అసలు పాలసీస్ ఎలా యూజ్ చేస్తాం, ట్రాన్స్ఫర్మేషన్స్ ఎలా చేస్తాం,
సెక్యూరిటీ ఎలా మేనేజ్ చేస్తాం, ఏపీఐ కీస్ ఎలా క్రియేట్ చేస్తాం, సో OAuth క్రెడెన్షియల్స్ ఎలా క్రియేట్ చేస్తాం, టోకెన్స్ ఎలా క్రియేట్ చేస్తాం, ఇవన్నీ మనం చూస్తాం. డిజైనర్ని ఎలా యూస్ చేస్తాం, ఇక్కడ డెస్క్టాప్ పోర్టల్ ఉంటుంది, ఎలా క్రియేట్ చేస్తాం, డెస్క్టాప్ పోర్టల్లో డెవలపర్ హబ్ ఉంటుంది. సో డెవలపర్ హబ్ ద్వారా ఎలా యాక్సెస్ చేస్తాం ఎండ్ పాయింట్స్ని. అట్లానే మీరు ఇక్కడ చూస్తే ఈ అనలైజ్ అనే ట్యాబ్లో మనం ఏపీఐ రిలేటెడ్ మొత్తం మానిటర్ చేస్తాం. మానిటరింగ్ అని చెప్పా కదా, సో టోటల్ ఏపీఐ కాల్స్, రెస్పాన్స్ టైమ్, కాల్స్ వయా ఏజెంట్స్, సో అన్ని దీస్ ఆల్ కమింగ్ వీడియోస్లో మీరు చూస్తారు. ఎవ్రీథింగ్ వీ కెన్ ఏబుల్ టు డిస్కస్. ఈ పర్టికులర్ డెమో ఏంటి అంటే జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ అసలు ఏపీఐ మేనేజ్మెంట్ ఎక్కడ ఉంటుంది, మనం ఎలా క్రియేట్ చేస్తాం, ఇవన్నీ మీకు తెలియాలని జస్ట్ ఇట్స్ ఎ స్మాల్ వీడియో ఆఫ్ API management demo. Okay, thank you guys. Please do subscribe for next gen SAP integration. Thank you.